ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని నుంచి అనేక ప్రాంతాలలో బహుబలముగా వాడబడుచున్న దేవుని సేవకులు, అభిషక్తులు మా తండ్రి గారైన రెవరెండ్ వి రత్నరాజు గారు వాక్య పరిచర్య చేయుదురు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు నేను తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీరు క్షేమంగా ఉండాలని మేము అనుదినము కూడా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీరు చేయుచున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎవరెవరైతే ఎటువంటి ప్రార్థన అవసరతలు కోరారో వారందరి కొరకు మేము మరి దైవ సేవకునిగా, అలాగే కుటుంబముగా, సంఘముగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ విషయాలు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని ప్రభు పక్షంగా మీకు నేను మనవి చేస్తున్నాను. మరికొన్ని దినాల్లో మనం ఈ యొక్క పాత వస్త్రాన్ని విడిచిపెట్టబోతూ ఉన్నాం. నూతన సంవత్సరంలోకి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. బిడ్డలారా, 2024 సంవత్సరంలో మీరు దేని కొరకైతే ఎదురు చూశారో అవి ఒకవేళ మీ జీవితంలో జరగలేదేమో, నిరుత్సాహపడకండి, ప్రభు మీద ఆధారపడండి. 2024 సంవత్సరంలో జరగని కార్యాలు 2025 సంవత్సరంలో ఆయన మీ జీవితంలో జరిగించునుగాక. ప్రభు మీకు మేలు కలుగు చేయునుగాక. ప్రభు మీ యొక్క అవసరతలన్నీ ఆయన తీర్చునుగాక. ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని ప్రభు పక్షంగా మీకు నేను మనవి చేస్తూ, మరొక మారు మన పరిచర్య తరపున, జీవముగల దేవుని సంఘ పరిచర్యల తరపున అడ్వాన్స్గా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, 2025 సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. దేవులందరినీ నిండారులుగా దీవించునుగాక. ఆమెన్. బిడ్డలారా, మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి గతించినటువంటి వర్తమానంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇతడెంత ఘనుడో చూడుడి. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పండి ఘనుడు అని చెప్పి మనము నేర్చుకున్నాం. బిడ్డలారా, మరొక మారు ఆ మాట మీకు నేను చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 4వ వాక్యం, ఇతడెంత ఘనుడో చూడుడి. చూసాం కదా దేవుని బిడ్డలారా, ఏంటి ఆయన ఘనత అని ఆలోచన చేస్తే, లేవి గోత్రానికి చెందినటువంటి వంశంలో నుంచి ప్రభువు రాలా. ఇప్పుడు ఏమైందంటే ఆయన యాజకుడిగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రాజుగా ఉన్నట్లుగా కూడా దేవుని వాక్యం చెబుతుంది. అవండి, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఆయన రాజు, అంతే కదా. దేవుని వాక్యం చెబుతుంది, పొంతు పిలాతు ప్రభుని అడుగుతున్నాడు, నువ్వు రాజువా చెప్పు నాతో అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పిన, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే, అయితే నీ రాజ్యం ఏది, మరి నీ ప్రజలేరి అంటే ప్రభు చెప్పినటువంటి మాట, నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. ఏమంటే ఆయన రాజ్యము ఎవరు అని ఆలోచన చేస్తే, ఆయన యాజకుడిగా ఉండి ఆ యాజకత్వములు ఆయన చేసినటువంటి ఒక బలి ఏంటని ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథ ప్రకారముగా దేవుని బిడ్డలారా, యాజకుడు ఏం చేస్తాడు? మొదటి గుడారం ఒకటి ఉంది, అందులో దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఏమండి, నిత్య బలులు ఎక్కడ జరుగుతూ ఉండేవని ఆలోచన చేస్తే, గుడారానికి వెలుపల ఆ గుడారంలో కూడా దేవుని బిడ్డలారా యాజకులు వెళ్తూ ఉండేవారు, బలు అర్పిస్తూ ఉండేవారు. అయితే సంవత్సరానికి ఒక పర్యాయము మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు. అది కూడా ఎవరు రక్తం పట్టుకెళ్తాడంటండి బిడ్డలారా? తనది కాని రక్తాన్ని పట్టుకెళ్తాడు. తనది కాని రక్తాన్ని పట్టుకెళ్ళి అక్కడ తన కొరకు చాలా జాగ్రత్తగా వినాలి, తన కొరకు, ప్రజల కొరకు అక్కడ పాప ప్రక్షాళన చేసి వస్తాడు. ఆ రక్తాన్ని పట్టుకుని వెళ్ళి ప్రోక్షించి వస్తాడు. ఆ విధంగా తాను అలాగే ప్రజలు పరిశుద్ధులు అవుతారు. మరలా సంవత్సరానికి వెళ్తాడు. ఇది కూడా ఎక్కడ రాయబడింది మనం గత వర్తమానంలో మనం ఏం చేసామంటే బిడ్డలారా చదువుకున్నాం. ఇది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి, 25వ వచనములో మనం చూడగలిగాం. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఈరోజున గమనించాలి, యేసుక్రీస్తు ప్రభులు వారు
ఆయన ప్రధాన యాజకుడిగా మారిపోయాడు. నిరంతర ప్రధాన యాజకుడు ఆయన, మార్పు లేని ప్రధాన యాజకుడు ఆయన, మారని ప్రధాన యాజకుడు ఆయన. ఏమండి, ఆయన వస్త్రానికి ఒకసారి చనిపోడు. చాలామంది మనం జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలారా, సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మనం జ్ఞాపకం చేసుకుంటే గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే వస్తుంది కదా. గుడ్ ఫ్రైడే రోజున చాలామంది దుఃఖపడిపోతారు, గుండెలు బాదుకుంటారు. ప్రభువా, నువ్వు నా కొరకు చచ్చిపోయావు నాయన, నా కొరకు చచ్చిపోయావు అని చెప్పేసి ఎంతో గుండెలు బాదు ఏడుస్తాడు. బిడ్డలారా, ఆయన ఎప్పుడో చనిపోయాడు. నువ్వు ఏడిచినా ఏడవకపోయినా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. అంతేనా? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుడిగా నువ్వేం చేయాలంటే ఆయన నీ పట్ల చూపిన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకని ఆలోచన చేస్తే ఆయన వేరే రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించిన ప్రధాన యాజకుడు కాదు. ఈయన తన రక్తాన్ని పట్టుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును. ఎవరు ప్రేమిస్తారు ఇటువంటి ప్రేమ చెప్పండి? ఏమంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో. ఆయన ప్రధాన యాజకుడు. అందుకనే వాక్యం చెబుతున్నటువంటి మాట చూడాలి. దేవుని బిడ్డలారా, అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఏమంటే గమనించాలి దేవుని బిడ్డలారా, ఆయన తండ్రి లేనివాడు. యేసేపు నిజానికి ఆయనకు తండ్రి కాదు. ఏమంటే అలాగే తల్లి నిజానికి మీరు జ్ఞాపకం చేసుకుంటే గర్భమునిచ్చింది. ఎవరిని మోయటానికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మోయడానికి మరియ గారు తన గర్భాన్ని ఇచ్చింది. ఏమండి, కాబట్టి ఆమె గర్భములో ప్రభువు ఒక శిశువు ఎన్ని దినాలైతే ఉండాలో అన్ని దినాలు ఆమె గర్భములో ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె తల్లిగా పరిగణించబడింది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలి, వంశావళి లేనివాడు అని రాయబడింది. వంశావళి లేనివాడు అంటే ఇదేంటండి బాబు? వంశావళి ఎందుకు లేదు? అటు ఎన్నో తరాలు, 14 తరాలు, ఇటు 14 తరాలు. మన మత్తయి సువార్తలు చూస్తాం, మొత్తం 42 తరాలు ఉన్నాయి కదా. వంశావళి లేదంటారేంటి అని మీరు అనుకోవచ్చు. వంశావళి అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు చూడాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో, వారితో సంబంధించిన వంశావళి లేనివాడై మెల్కీషెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకుని వాగ్దానమును పొందిన వానిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. వంశావళి అంటే ఏంటంటే లేవి వంశానికి చెందినటువంటి వ్యక్తి కాదండి నా. దేవునికి స్తోత్రం. చూసారా, మొత్తం మార్చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం గమనించాలి, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడు. ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. దేవుని బిడ్డ ఆది ఆయనే, అంతము ఆయనే. అవండి అన్నీ ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాము. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. దేవునికి మహిమ కలుగునుగాక. తన రక్తాన్ని కార్చినటువంటి దేవుడిగా ఉండాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పుట్టుకతోటే రాజుగా ఉన్నాడు. పుట్టుకతోటే ఆయన రాజుగా ఉన్నాడు. ఎవరైనా గమనించాలి, రాజకుమారుడు పుడితే ఏమంటారు చెప్పండి? రాజు కొడుకు పుడితే రాజకుమారుడు అంటారు, అవునా? కానీ విచిత్రం ఏంటంటే, మీరు ఆ యొక్క మత్తయి సువార్తలు మనం చదవగలిగితే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు అడిగినటువంటి మాట ఏంటి చెప్పండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే ఆయన చిన్నప్పుడే రాజు. దేవునికి మహిమ కలుగు. పెద్దోడైన తర్వాత రాజు కాదు, ఆయన పుట్టుకతోటే చెప్పాలి రాజుగా ఉన్నాడు. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. ఏమండి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి, ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఇంట్లో ఉన్నారు కదా. అప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయారు కదా. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్కన యోసేపు గారు ఉన్నారు, ఈ పక్కనేమో మరియ గారు ఉన్నారు. ఈ ముగ్గురు వచ్చి, లేకపోతే ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి, ఏమండి అమ్మ మరియ గారు మీకు వందనాలు, యోసేపు గారు మీకు వందనాలు అని అక్కడ చెప్పలా. లేఖనం చెబుతున్న మాట ఏంటి అంటే, వాక్యం చెబుతుంది, వారు శిశువును చూచి ఆయనకు సాగిలో పడిపోయారు. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. వచ్చిన వారు ఎవరండి?
చదువు లేని వారు వచ్చారా? పామరులు వచ్చారా? లేదో. వచ్చినటువంటి వారు సకల శాస్త్రములను అవపాలన చేసుకున్నటువంటి పండితులు, ఆ జ్ఞానులు. మరి జ్ఞానులు ఆయనకి సాగిలి పడిపోవటం ఏంటండి? ఆయన ఎంత ఘనుడో, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఘనుడో. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు ఆయన సేవిస్తున్నా సేవించకపోయినా, నువ్వు రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా, నా ప్రభు ఘనుడైనటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తూర్పు దేశపు జ్ఞానులు సాగిలి పడిపోయారు. ఈయన ఎంత ఘనుడో చూడుడి. ప్రియ దేవుని సంఘమా, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య చూడాలి. ఆయన పరిచర్యలో ఏమండి, దెయ్యాలు గజగజలాడి పారిపోయినాయి, మనుషులను విలవిలలాడించి వారి శరీరాల నుంచి పారిపోయినాయి. ఈయన ఎంత ఘనుడో చూడుడి. యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని బిడ్డలారా, ముట్టుకుంటే స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత, ఆయన మాటలో స్వస్థత. ఈయన ఎంత ఘనుడో చూడుడి. దేవునికి మహిమ కలుగునుగాక. చనిపోయినటువంటి వారిని ఆయన బ్రతికించటం ఎంత గొప్ప సంగతి అండి. నాయను గ్రామముల విధవరాలి కుమారుని ఆయన బ్రతికించాడు. సమాజ మందిరపు అధికారి యాయేరు కుమార్తెను ఆయన బ్రతికించాడు. సమాధిలో 4 దినాలు కుళ్ళిపోయినటువంటి బేతనియ గ్రామములో లాజర్ను బ్రతికించాడు. ఈయనంత ఘనుడో చూడుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప కార్యములు చేయడానికి సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఘనకార్యములు చేయడానికి సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఈయనంత ఘనుడో చూడుడి. బిడ్డలారా, ఇంక మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పాపము చేయకపోయినప్పుడు కూడా ఆయన మీద ఎన్నో నేరాలు మోపడానికి, ఎన్నో అపనిందలు మోపడానికి ప్రయత్నం చేశారు మనుషులు. ఏమంటే ఆయన పట్టుకున్నారు, పట్టుకుని ఆయన్ని విచారించారు. దాదాపు లేదంటే యేసుక్రీస్తు వారిని అర్ధరాత్రి పట్టుకున్నారండి. పట్టుకుని ఆయన్ని ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ మొత్తం 6 చోట్లకి తిప్పారండి ప్రభుని రాత్రి. పట్టుకుని తిప్పి అందరూ ఒకటే స్టేట్మెంట్ ఏంటి చెప్పనా, ఈయనలో ఏ పాపము లేదు. దేవునికి స్తోత్రం. ఈయనెంత ఘనుడో చూడుడి. పాపము లేనివాడు నా ప్రభువు. పాపము లేనటువంటి వాడు, పాపం అంటే ఏంటో ఎరగనటువంటి దేవుడు. అందుకని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. ఏ ప్రధాన యాజకుడు ఆయనకు సాటి రారు. ఈరోజు నేను ఒకవేళ నేను ఉన్నాను దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నా. నేను చెప్పగలను, నేను పరిశుద్ధునని చెప్పగలనా? చెప్పలే. ఏమండి, ఏ సేవకుడైనా నేను పరిశుద్ధునని చెప్పగలడా? చెప్పలే. ఏ బిషప్ గారైనా లేకపోతే ఏ అపోస్తులుడిగా పిలువబడుతున్న నేటి తరంలో ఉన్నవారు నేను పరిశుద్ధునని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే వారిలో కూడా ఏదో బలహీనతలు ఉంటాయి. ఏమండి, కానీ మన ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి యేసు, ఆయన ఏ పాపము లేనటువంటి దేవుడిగా మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆయన జన్మలో, ఆయన జీవితంలో, ఆయన మాటలో, ఆయన యొక్క చూపుల్లో దయ, ఏ పాపము లేనే లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఆ జన్మ బ్రహ్మచారికి లోకములో జీవించాడు. కామ క్రోధ మదమత్సర్యము లేనటువంటి వ్యక్తికి లోకములో బ్రతికాడు. అందుకనే అందరూ కూడా ఒకటే స్టేట్మెంట్, పొంతు పిలాతు, హేరోదు, అన్న కైప, సన్హెడ్రిన్ మహాసభ, ఏమంటే హేరోదు, వీళ్ళందరూ ఏం చెప్పారు? ఈయనలో ఏ పాపము లేదయ్యా, కొడవలతో కొట్టి వదిలిపెట్టేస్తా. ఏమంటే ఆయన ఏ పాపము లేని వాడికి లోకంలో బ్రతికాడు. 33 సంవత్సరాలు బ్రతికాడు. ఏమండి, అయినను సరే యేసు ప్రభుల వారి మీద ఏయో నేరాలు మోపారు. అవేమి రుజువులు కాకపోయినా విచిత్రం ఏంటంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆయన అన్యాయపు తీర్పు పొందెను. యేసుక్రీస్తు వారికి న్యాయం జరగలేదు. రోమా కోర్టులో అన్యాయపు తీర్పు వచ్చింది. ఈ అన్యాయపు తీర్పును బట్టి ఏం చేశారంటే సిలువకు అప్పగించాడు. ఏమంటే సిలువకు అప్పగించారు. అందరూ సంకలు గుద్దుకున్నారు, అయిపోయింది, ఆయన చచ్చిపోయాడు, ఆయన ఇంకా మనం అడ్డుకోవచ్చు అనుకున్నారు ఆ రోమా ప్రభుత్వం కానీ లేకపోతే యూదా మత సమాజం కానీ.
ప్రభువుని తీసుకెళ్ళారు దేవుని బిడ్డలారా. ప్రభువుని తీసుకెళ్ళి సిలువ వేసేశారు. ఆయన చనిపోయారు. ఏమండి, ఆయన బాడీని కిందకి దింపేశారు. ఆ యొక్క శుక్రవారము దేవుని బిడ్డలారా ఆయన కిందకు దింపేశారు, సమాధి చేసేశారు. చేతులు దులుపుకున్నారు. అయిపోయింది, ఆయన చరిత్ర అయిపోయింది, ఇంకా ఆయన పని అయిపోయింది, ఇంకేమి లేదు, ఇంకా మాసిపోయింది ఆయన చరిత్ర అనుకున్నారు. అయితే ఒక మాట మీకు చెప్పాలి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఆయన బ్రతుకుండగానే చెప్పారు, ఏమని చెప్పనా, నా ప్రాణమును పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకోవడానికి ఏముంది, అధికారం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణాన్ని పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకునే అధికారం నాకు ఉంది. ఇది నేను తండ్రి వలన నేను పొందుకున్నా, నా ఎంతటి నేనే పెడుతున్నాను ప్రాణాన్ని ప్రభు చెప్పాను. కాబట్టి బిడ్డలారా, వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఆయన్ని చంపేశాము, సమాధి చేసేసాము అనుకున్నారు. అయితే బైబిల్ చెబుతున్న మాట ఏంటి చెప్పన్నా, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనను మరణము బంధించి ఉంచలేకపోయింది. ఇతడెంత ఘనుడు చూడుడి. 3వ దినాన్న ఆయన చెప్పినట్లుగానే ఆయన మరణ వేదనలు తొలగించుకుని మృత్యుంజయుడిగా, అపవాది యొక్క తలను చెదగొట్టినటువంటి దేవునిగా ఆయన మరలా సజీవుడిగా బ్రతికెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతడెంత ఘనుడో చూడుడి. యేసుక్రీస్తు వారిని లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు వెంబడిస్తున్నారో చెప్పండి. మెజారిటీ ప్రజలు ఏమండి, ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మందిలో ఇప్పుడు క్రైస్తవులు బాగా మెజారిటీ. ఈ మెజారిటీ ప్రజలు ఎందుకు యేసుప్రభుని వెంబడిస్తున్నారు? యేసుప్రభులో ఉన్నటువంటి సుగుణాలు ఒక కారణమైతే, ఆయన రక్తం కార్చటం ఒక కారణమైతే, మరొక కారణం ఏంటి చెప్పనా, ఆయన అందరిలాగా సమాధిలో లేడాయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఘనుడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు ఈ క్రిస్మస్ శుభవేళ, క్రిస్మస్ దినాల్లో, ఇంకా సంవత్సరాంతంలో ఉన్నాం. 1-2 రోజుల్లో మనం ఈ యొక్క బిడలరా పాత వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఘనుడైన దేవుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ఘనుడైనటువంటి దేవుణ్ణి హృదయంలోనికి మీరు ఆహ్వానించి మీరేం చేయాలి చెప్పని, ఆయన స్వీకరించాలి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఘనుడు, గొప్పవాడు, ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన ఒక్కడు మాత్రమే పూజనీయుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఘన కార్యములను చేయగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని చాలామంది దినాల్లో అంగీకరిస్తూ ఆయనే నా హృదయ పరిపాలకుడు, ఆయనే నా దేవుడని ప్రతిష్ఠించడానికి ఆయనలో ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయండి. ఏమీ లేకుండా లేనటువంటి వ్యక్తి కాదండి ఆయన. ఎన్నో ఘనకార్యాలు ప్రభు తన జీవితంలో ఆయన కలిగి ఉన్నారు. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పినా, ఆయన వెంబడించే వారిగా ఉండాలి, ఆయనను కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆయన ఘనుడు. ఏమండి, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని సిలువలు అర్పించినటువంటి దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజున అంటాను నేను, నా ప్రియ సహోదరి సహోదరులారా, మరణించి అలాగే ఉన్న వ్యక్తిని మనం ఆరాధించటం లేదు. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి, మనము మరణించి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఆరాధించటం లేదో. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయనంత ఘనుడు చూడుడి. కాబట్టి ఈ యొక్క సమయమందు దైవజనుడిగా మీకు నేను ప్రేమతో చేతులు జోడించి మీకు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే చేశారు, నీ కొరకు నా కొరకు. ఆయన ఘనత నొందదగిన దేవుడైన, పూజను పొందదగిన దేవుడైన, నువ్వెంతైనా ప్రభువుకు నువ్వు సాగిలు పడిపోవాలి, నువ్వెంతైనా ఆయనకు సాగిలు పడిపోవాలి. ఈ లోకంలో ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేరు. ఆశ్రయ దుర్గము ఉన్నట్టు నేను ఎరుగునని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథములో యెహోవా దేవుడు చెబుతారు, ఆయనే మన ఆశ్రయం, ఆయనే మనకు కాపరి.
కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డలారా, దైవజనుడిగా ఆనబెట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చావైనా బ్రతుకైనా ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన, మన కొరకు రక్తం కార్చిన వాడు ఆయన, నీ కొరకు నా కొరకు ఎన్నో దెబ్బలు తిన్నాడు ఆయన, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. దేవుని వాక్యం చెబుతుంది, నేను మరలా వస్తాను. దేవునికి స్తోత్రం. ఇది ఎంత గనుడో చూడండి. నేను మరలా వస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండాలి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న క్రైస్తవ జనాంగమా, నా చెల్లి, నా తమ్ముడు, అమ్మ, నీవు ప్రభుని అంగీకరించి చాలా కాలం అవుతుంది. అయితే ఒక మాట, ఒక ప్రశ్న, ప్రభువు రాబోతున్నారని విశ్వసిస్తున్నావా? ఆయన వచ్చినప్పుడు నీవు మహిమేగ ఎక్కుటకు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడ్డావా? నీ క్రైస్తవ విశ్వాసం ఎందుకు మరి సిద్ధపడకపోతే? ఆయన ఘనుడిగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఎందుకు వచ్చారో, ఎందుకు జనించారో, ఎందుకు ఆయన ప్రధాన యాజకుడిగా మారారో, ఎందుకు ఆయన నీ కొరకు నా కొరకు అయినా ఎవరో చేయలేని బలిని చేశారో, ఆయన తిరిగి లేచారో తెలుసుకో. తెలుసుకోకుండా చర్చికెళ్ళి వచ్చేస్తున్నానండి, ఫాస్ట్గా ఏదో 4 మాటలు చెప్పారండి, బాగుందండి ప్రసంగం. తెలుసుకోవాలి, వాక్యాన్ని చదవాలి. ప్రభు యొక్క ఏమంటారండి దేవుని బిడ్డలారా, ఆయన జీవిత విధానాన్ని నేర్చుకోవాలి. ఆయన జీవితమే ఒక సుచరిత. దేవుని బిడ్డలారా, ఆయన చరిత్ర నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం ఇంకా దేనిని వెంబడించేటటువంటి వారముగా మనం ఉండము. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. ఏమండి, కనుక ఈ సమయం ముందు దేవుని బిడ్డలారా, మరొక మారు దైవ సేవకుడిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. యేసయ్య సుచరిత్రను అర్థం చేసుకొని మీరందరూ కూడా ప్రభుని వెంబడించేటటువంటి వారిగా ఉండాలని ఈ పాత వస్త్రమంతా కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ, ప్రభువా, నూతన ఏడాదులు మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ పాత వస్త్రంలో నా జీవితంలో ఎన్నో కష్ట దుఃఖ సమయాలు నేను ఎదుర్కొన్నాను, వ్యాధి బాధలు ఎదుర్కొన్నాను. అయినను నువ్వు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా, నాకు సహాయం చేశావు. ఈ 2025వ సంవత్సరంలో నా జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగించు, నా బ్రతుకును మార్చు నాయన. నీ ఘనమైన కార్యాలను ఒప్పుకుంటున్నాను, నా జీవితానికి యజమానిగా నువ్వు మారు ప్రభు అని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించండి. అలా ప్రార్థన చేసేటటువంటి వారు ఉంటే కనుక మీరు నాతో ఏకీభించండి. టీవీలో చూస్తున్న వారైనా, ఒకవేళ యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారైనా నాతో కలిసి ప్రార్థనలు ఏకీభించండి. మీ అందరి కొరకు నేను ఒక ప్రార్థన చేయబోతూ ఉన్నా. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి మీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో ఈ యొక్క ప్రభువా, జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని ఎంతవరకు బిడ్డలు వీక్షించారు, ప్రార్థనలో ఏకీభించారు. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెళ్ళు, నా ప్రియ తల్లులు, నా ప్రియ తండ్రులు ఎన్నో దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉండొచ్చు. ఈ 2024వ సంవత్సరంలో వారి జీవితంలో ప్రభువా, వేదన, కన్నీరు, చీకటి, వారు అనుకున్నది ఒకవేళ వారి జీవితంలో పొందలేకపోవటం, విజయాన్ని పొందలేకపోవటం, అనుకున్నది వారి జీవితంలో జరగక సతమతమయ్యారేమో, ఒకవేళ వారి చదువుల్లో ముందుకెళ్ళలేకపోయారేమో, ఒకవేళ వివాహం కొరకు ఎదురు చూసి వారి జీవితాల్లో ఒకవేళ ఇంతవరకు వివాహం కాలేదేమీ అవసరం, వివాహమైనటువంటి తర్వాత గర్భఫలం కొరకు వారు ఎదురు చూశారు, ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం ఒకవేళ దేవుడు దర్శిస్తాడేమో అని ఆశపడ్డారు, అది జరగలేదు. అయినను వారి నిరీక్షణ కోల్పోకుండా 2025 జనవరి మాసంలోనే నా దేవుడు నా జీవితంలో ఉన్నతమైన కార్యము జరిగిస్తాడు అనే నమ్మకముతో వారు ముందుకు వెళ్ళేటటువంటి విశ్వాసం మీరు వారికి దయచేయుదురుగాక. వారికి ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను మీరు తొలగించుదురుగాక. వారి యొక్క వ్యాధి బాధల నుండి వారిని విడిపించండి. దీర్ఘకాలికమైన అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నా. ఎవన్న తమ్ముళ్ళు, ఎవన్న చెల్లెళ్ళు ప్రభు ఎంతోమంది ఈ యొక్కనైనా మరి ప్రభు వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారు, మద్యానికి బానిసలైపోయి, లేకపోతే నైనా లోకానుసారమైన కార్యాలకు వారు బానిసలైపోయి నీకు నేను శత్రువులుగా వారు మారుతున్నారు నాయన. ఎవరో తమ్ముళ్ళను, ఎవరిని చెల్లెళ్ళను జ్ఞాపకం చేసుకొని
వారిని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా 2024 అంతా కూడా నన్ను నా ధ్యాన కుటుంబాన్ని మీరు ఎంతగానో భద్రపరిచవనైనా 2025 సంవత్సరంలో మేము జరిగిస్తున్న పరిచర్య అంతా కూడా శాఖోపశాఖలుగా మీరు ఫలింపచేయుదురుగాక. నూతన కార్యాలు సంఘములో మీరు జరిగించుదురుగాక. అనేక ప్రాంతాలని దాసుని మీరు నైనా విరివిగా మీరు వాడుకుందురుగాక. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయన. పరిచర్య చేస్తున్న దైవజనులందరిని బట్టి వందనాలు. నా దేశాన్ని బట్టి వందనాలు. నా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మా ప్రధానమంత్రి గారిని బట్టి, అలాగేనైనా వారి యొక్క మరి తండ్రి మంత్రులను బట్టి, అలాగేనైనా మరి తండ్రి 29 రాష్ట్రాలను ముఖ్యమంత్రులను బట్టి నాయన, కేంద్ర పాలిత ప్రాంతాలను బట్టి నాయన, అలాగే అన్ని డిపార్ట్మెంట్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రతి ముఖ్యమంత్రినైనా మంచి పరిపాలన మా దేశానికి, మా రాష్ట్రాలకి చేయాలనైనా, మా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా నాయకుల కొరకు వందనాలు. వారికి కూడా మంచి సమయోచితమైన జ్ఞానం దయచేసి మా ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగములలో అభివృద్ధి పొందుటకు సహాయం చేయమని, ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు విన్న ఓ ప్రభా ఈ యొక్క మరి కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియ వీక్షకులందరినీ ఆశీర్వదించమని, విశేషంగా ప్రభా అయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని అయ్యా స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని దీవించిన నూరంతల ఆశీర్వాదం వారికి, వారి కుటుంబానికి దయచేయండి. ఏ కొరత లేకుండా 2025లో సర్వ సమృద్ధిని దయచేయండి. ఇంతవరకు అనేక కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో ఈ వస్త్రంలోనైనా వారందరినీ కూడా మీకు అప్పగిస్తూ, వారికి ఇచ్చిన సమస్తమునైనా, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారికి ఇచ్చినటువంటి గర్భఫలము, వారికి ఇచ్చినటువంటి చేతువృత్తులు యేసు నామములో మీరు దీవించి ఆశీర్వదించమని, సంతోషముతో మేము 2025 సంవత్సరంలో ప్రవేశించుటకు సహాయం చేయమని చేతులెత్తి మరొక మారు బిడ్డలందరినీ దీవిస్తున్నాను. యేసు నామములో నేను బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన క్రీస్తు ప్రభులు వారి పేరిట అడిగి వేడుకొనిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సర్వశక్తిమంతుడు, కాచుటకు ఎల్లవేళ సమర్థుడిగా ఉన్నటువంటి తండ్రి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, అన్ని వేళలు ఆదరించండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఈ 2024వ సంవత్సరం అంతా ఆయన మనలను కాపాడి భద్రపరిచి 2025వ సంవత్సరము ప్రారంభం మొదలుకు ఆయన నీ కృప అందరికీ సర్వదా మీరు తోడుగా ఉండదయచేయుదురుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. మరొకసారి అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 సంవత్సరం యొక్క శుభాలు మీకు తెలియపరుస్తున్నాను. నిండారులుగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9949492464 మరియు ఒక నెంబర్ 6300773135. మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు.